అంటే స్టార్టింగ్ ఎక్కడ ఉందో మళ్ళీ ఎండింగ్ అక్కడికి వచ్చేస్తుంది అలా టెంపరేచర్. ఇంకా ఫర్ సపోజ్ మనం ఒక బాల్ తీసుకున్నాం, ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, అది ఎయిర్లోకి త్రో చేసాం అనుకోండి. త్రో చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉంటుంది గ్రాఫ్. సర్టెన్ పీరియడ్ దాకా ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఎయిర్లోకి వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అక్కడికి ఉంది అక్కడ డ్రాప్ అయిపోతుంది కదా. సో ఏదైనా వేరియబుల్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత డౌన్ అయిపోతే దాన్ని మనం పారాబోలా ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సరేనా. ఎక్స్పోనెన్షియల్ అంటే స్టార్టింగ్ 0 వాల్యూస్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత మాక్సిమం వెళ్తుంది. అలా ఏమవుతుంది, మీకు పైథాన్ తెలుసు కదా, పైథాన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, 1991లో ఇంట్రడ్యూస్ చేస్తే అది ఎప్పుడు పాపులర్ అయింది, 2000s వచ్చేసరికి 2010 నుంచి బాగా ర్యాపిడ్ గ్రోత్ అనేది వచ్చింది. అలా అప్పుడు ఎవరికి తెలియదు. సో లెస్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు దాన్ని యూజ్ చేసే వాళ్ళు కానీ, దాని గురించి తెలిసిన వాళ్ళు కానీ. దాని తర్వాత ఏమైంది, ఆఫ్టర్ సమ్ టైం ఏమైంది, అది చాలా పాపులర్ అయిపోయింది. ఎక్కువ యూజర్స్ అనేవాళ్ళు దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీన్ని మనం ఎగ్జాంపుల్కి తీసుకోవచ్చు. సపోజ్ మనం ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసాము, మనమనే కాదు ఏదైనా ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది, అది స్టార్టింగ్ ఎవరికైనా తెలుస్తుందా, అడ్వర్టైజ్మెంట్స్ లేవు, ఏమీ లేవు, ఎవరికి తెలియదు, అవునా. ఆ స్టార్టింగ్ ఎవరికి తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, దాన్ని ఎక్కువ ఏం చేస్తారు, పబ్లిష్ చేయడానికి వేరియస్ మెథడ్స్ యూజ్ చేసి ట్రై చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, స్లోగా అది దాని గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా స్లోగా ఇంక్రీజ్ అయ్యే గ్రోత్స్ అన్నీ ఎక్స్పోనెన్షియల్లోకి వస్తుంది. లాస్ట్ ఏంటి, పవర్ కర్వ్. సో పవర్ కర్వ్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి మిడిల్ పీరియడ్లో బాగా ఇంక్రీజ్ అయ్యి తర్వాత కాన్స్టెంట్ అవుతుంది. మన హైట్స్ ఉన్నాయి, అది ఏమవుతుంది, మనం 10 years వచ్చేసరికి స్లోగా ఇంక్రీజ్ అవుతాయి, అవునా. తర్వాత ఏమవుతాయి, 10 to 20 వచ్చే గ్యాప్లోని ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతాయి, అయినా సరే స్మాల్ అమౌంట్లో అవుతాయి. సో అలా ఉంటే దాన్ని మనం అన్నిటినీ పవర్ కర్వ్లోకి తీసుకుంటాం అనమాట. అలాంటి ఎగ్జాంపుల్స్ ఇవి 3 types ఆఫ్ ఎగ్జాంపుల్స్. అర్థమైందా మీకు? ఫస్ట్ ఇది ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని